గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ క్యాన్సర్కి సంబంధించి. అసలు క్యాన్సర్ అంటే డే బై డే ఈ కేసెస్ పెరిగిపోవడానికి కారణాలేంటి, అంటే ఎటువంటి వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా డాక్టర్స్ ఈ క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు, దీనికి ప్రధాన కారణాలేంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ సాయినాథ్ బెత్తనబొట్ల గారు, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ మెడికల్ ఆంకాలజీ, స్టార్ హాస్పిటల్, నానక్రామ్గూడ నుంచి. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సో క్యాన్సర్ ఇది దీనికి ఒక సిమ్టమ్స్ ఉండవు, అసలు ఏ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలం, ఏమి చెప్పలేము దాని గురించి, ఎందుకు వస్తుంది ఏంటి అని చాలాసార్లు డిస్కస్ చేసుకున్నప్పటికీ మీరు మీ ఎక్స్పీరియన్స్లో ఈ క్యాన్సర్ పేషెంట్స్ని చాలామందిని చూస్తుంటారు కదా, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఎక్కువ వస్తుంది, అసలు క్యాన్సర్ కేసెస్ డే బై డే పెరిగిపోవడానికి రీజన్ ఏంటి? సో ముఖ్యంగా అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది క్యాన్సర్ అంటే ఏంటి. సో క్యాన్సర్ అంటే అన్రెగ్యులేటెడ్ సెల్ గ్రోత్ అంటారు. అంటే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్లో కొత్త కణాలు ఏర్పడడం, పాతవి చనిపోవటం అంటూ చేస్తాయి. సో అలా ఆర్గన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది నార్మల్ బాడీలో. అయితే కొన్నిసార్లు కొన్ని కారణాల మూలంగా కొన్ని సెల్స్ అన్రెగ్యులేటెడ్గా గ్రో అయిపోతాయి. సో అది ఏ ఆర్గన్లో గ్రో అవుతుందో ఆ ఆర్గన్కి సంబంధించిన క్యాన్సర్ అంటాం. అది లంగ్లో అయితే లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్లో అయితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అలా అని అవటం. సో ఇలా మనం చూసుకున్నట్టయితే మన శరీరంలో 200కి పైగా అన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అండ్ రోజు రోజుకి ఈ కొన్ని క్యాన్సర్స్లో ఇంకా విభిన్నమైన సబ్ టైప్స్ని మనం కనుగొంటాం అంటూ జరుగుతుంది. సో ఇన్ని రకాల క్యాన్సర్స్కి అన్నిటికీ ఒకటే కారణం ఉండదు. సో కొన్ని ప్రత్యేకించి క్యాన్సర్స్ కొంతమందికి వస్తాయి. సో కొన్ని మన లైఫ్ స్టైల్ మూలంగా, కొన్ని మన జెనెటిక్ పరంగా, కొన్ని మన అలవాట్లు అండ్ మనం దేనికైతే ఎక్స్పోజర్ అవుతాం దాన్ని బట్టి. సో చాలాసార్లు మనకు ఖచ్చితమైన కారణం అంటూ కూడా తెలియదు అన్నమాట. సో క్యాన్సర్ అనే జబ్బు అన్నదే ఒక వెరీ బ్రాడ్ డయాగ్నోసిస్, దాంట్లో చాలా రకాలు ఉంటాం అంటూ జరుగుతాయి. ఇంకోటి ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ క్యాన్సర్కి రీజన్ ఏంటి. మనం ఇప్పటివరకు క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసు, కొన్ని క్యాన్సర్స్కి కాజ్ తెలుసు. కాజ్ రిస్క్ ఫ్యాక్టర్కి తేడా కూడా ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చింది అంటే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు కోవిడ్ వస్తుంది, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి హెపటైటిస్ రావటం. సో ఏ ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ తగ్గ జబ్బు రావటం. అలాగే ఇది రావడంతో క్యాన్సర్ వచ్చింది అని మనకు తెలియదు. సో దానికి కారణాలు అనేకం. రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు ఆర్ ఈ జన్యుపరమైన చేంజెస్ ఉన్న వాళ్ళల్లో వచ్చే సంఖ్య అధికంగా ఉండడం. సో బ్రాడ్గా మనం క్యాన్సర్ చూసినట్టయితే అలా ఉంటుంది. కొంతమందికి అంటే ఏ అలవాటు ఉండదు, పాపం అన్నింటికీ దూరంగా ఉంటారు, వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంది కదా, మరి ఈ కేసెస్ని ఎట్లా చూస్తారు? సో ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ అన్నది అసలు అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ పెరుగుతుంది. సో ఒకప్పుడు మన దేశంలో కూడా తక్కువ ఉండేది, ఇప్పుడు ఎందుకు కేసెస్ పెరుగుతున్నాయి అంటే, ఫస్ట్ థింగ్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. మనం వేరే జబ్బులు, హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్ నుంచి కానీ, ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ మనం కాపాడుకోగలిగి లాంగివిటీని పెంచుకున్నప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఉదాహరణకి 75 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో నలుగురికి ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం వస్తే, ఒకళ్ళకి స్ట్రోక్ వస్తే, ఒకళ్ళకి వేరే కారణాలు వస్తే, ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంది. సో 75 ఏళ్ళు దాటిన వాళ్ళలో నలుగురిలో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దికి రిస్క్ అది పెరుగుతుంది. సో అందుకనే ఎక్కువగా చూసే క్యాన్సర్స్ అన్నీ కూడా జనరల్గా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలోనే ఎక్కువ చూస్తుంటాం. అలా అని చెప్పేసి దానికన్నా చిన్న వయసు వాళ్ళకి రాదని కాదు, యంగ్ ఏజ్లో కూడా చూస్తాం. బట్ ప్రధానంగా ఎక్కువ చూసేది ఏజ్ పెరుగుతున్న కొద్దికి. ఓకే, సో ఏజ్ పెరుగుతున్న కొద్ది టీనేజ్ వాళ్ళల్లో, చిన్న పిల్లలు వచ్చే క్యాన్సర్ కేసెస్ని ఎట్లా చూస్తారు? సో క్యాన్సర్ ఏజ్ని బట్టి కొన్ని రకాలైన క్యాన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా చూసే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, యూట్రైన్ క్యాన్సర్ కానీ ఆడవాళ్ళలో, మగవాళ్ళలో లంగ్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, లేకపోతే కోలాన్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కొంచెం ఏజ్ పెరుగుతున్నప్పుడు చూస్తాం. అదే చిన్నపిల్లల్లో అండ్ టీనేజర్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. సో వాటికి ఖచ్చితమైన కారణం తెలియదు. సో చిన్నపిల్లల్లో ముఖ్యంగా మోర్ కామన్ బ్లడ్ క్యాన్సర్, లుకీమియా, అది కూడా అక్యూట్ లుకీమియా అంటాం. సో మెయిన్గా అక్యూట్ లుకీమియా క్యాన్సర్ కేసెస్ ఎక్కువ. టీనేజర్స్లో ఒక్కొక్కసారి గ్రోయింగ్ బోన్స్లో
బోన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కొన్ని రకాలైన బ్రెయిన్ ట్యూమర్స్ పిల్లల్లో కొంచెం కామన్గా ఉంటుంది. సో ఏజ్ పరంగా కూడా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుందన్నది మనకి మారుతూ ఉంటుందండి. ఓకే, మరి ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉందనుకోండి, అంతకుముందు వాళ్ళకి ఎవరికైనా, సో ఆ ఫ్యామిలీ పరంగా వాళ్ళు ముందే డయాగ్నోస్ చేసుకోవడము అలాంటివి ఏమైనా జాగ్రత్తలు పడడం ఏమైనా సూచనలు చెప్తుంటారా? సో మనం చూసినట్టయితే అసలు ఫెమిలియల్ క్యాన్సర్స్ రావటం, ఇందులో జన్యుపరంగా హెరిడిటరీ క్యాన్సర్స్ రావటం, రెండిటికి చిన్న వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఫెమిలియల్ క్యాన్సర్ అంటే ఫాదర్కి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, వీళ్ళకి లింఫోమా వచ్చింది, అలా అంటే క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్, ఒకటే కుటుంబంలో 4-5కి 4-5 రకాలైన క్యాన్సర్స్ రావటం. సో ఒకదానికి ఏమీ పెద్దగా రీజన్ ఉండకపోవచ్చు, లేకపోతే ఒకే ఏరియా నుంచి రావడంతో ఆ రకమైన క్యాన్సర్స్ రావటం ఉండొచ్చు. సో దాంట్లో జెనెటిక్ రోల్ ఏం లేదు. అది హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారంపరంగా వచ్చే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. సో ముఖ్యంగా అది కోలాన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్, ఇవి వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. జనరల్గా ఎవరికైనా ఫ్యామిలీలో ఉన్నట్టయితే కనుక వాళ్ళల్లో మనం ఏ వయసులో, వాళ్ళకి చిన్న వయసులో వచ్చింది అన్నది. సో హెరిడిటరీ క్యాన్సర్స్ అనేది కొంచెం చిన్న వయసులో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఫ్యామిలీ హిస్టరీ చాలాసార్లు ఉంటుంది. ఎవరో ఒకరికి మదర్కో, మేనత్తకో, మేనమావకో ఎవరికో ఒక రకమైన క్యాన్సర్ రావటం. కొన్ని పర్టిక్యులర్ క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ చాలాసార్లు ఫెమిలియల్ క్యాన్సర్ కాదు. బ్లడ్ క్యాన్సర్స్, చాలా మటుకు బ్లడ్ క్యాన్సర్స్ వంశపారపరంగా వచ్చేవి కావు. సో కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వంశపారపరంగా వస్తాయి. అలా ఉన్నప్పుడు ఆ రిస్క్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మనకిప్పుడు కొత్తగా జెనెటిక్ టెస్ట్ అన్నట్టు ఉన్నాయి. సో జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకుని మనం ఆ జెనెటిక్ టెస్ట్ చేస్తే ఆ జన్యుపరమైన క్యాన్సర్స్, హెరిడిటరీ క్యాన్సర్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకోవచ్చు. సో అవి తెలుసుకున్నప్పుడు మనకి ఏంటి ప్రయోజనం, తెలుసుకొని మనం కంగారు పడ్డామును జీవితాంతం భయంలో బతకడం అదేనా అంటే కాదు. అది టెస్ట్ చేసి అది మనం తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, మనం ముందుగానే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టుకుంటాం. సో ఆ జెనెటిక్ మ్యూటేషన్ వచ్చిన దాని ఉండడం మూలంగా కొన్ని రకాల క్యాన్సర్స్ రావడంతో వాళ్ళని ముందుగానే స్క్రీనింగ్ కింద పెట్టుకొని ఎర్లీ డిటెక్షన్కి ప్రయత్నం చేస్తాం. అది కాకుండా ఒకానొక ఏజ్ దాటాక క్యాన్సర్ ప్రివెన్షన్ సర్జరీస్ కొన్ని ఉంటాయి. సో అవి కూడా చేసుకోవచ్చు. మనం అందరం చాలా పాపులర్ వెస్టర్న్ మీడియాలో వినుంటాం, ద ఫేమస్ యాక్ట్రెస్ యాంజెలినా జోలీ. ఆవిడకి వంశపారపరంగా వాళ్ళ మదర్కి కానీ సిస్టర్కి కానీ BRCA1 జీన్ డిటెక్ట్ అవ్వడం, దాంతో ఆవిడ ఒక ఏజ్ దాటాక బైలేటరల్ మాస్టెక్టమీ విత్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఓవరీస్ రిమూవ్ చేయించుకోవడం ఇవంటూ చేసింది. ఎస్పెషలీ వాట్ వి రికమెండ్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళలో ఒక ఏజ్ దాటాక ఈ రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అన్నది చేసుకోవటం. సో అలా స్క్రీనింగ్. కానీ ఇది అందరికీ ఉందా, ఇది ఒక పెద్ద మేజర్ ప్రాబ్లమా అంటే అది కూడా కాదు. మొత్తం క్యాన్సర్స్లో చూస్తే ఒక 5 to 10% కేసెస్లో మాత్రమే ఉంటాయి. ఆడ మగ కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువగా క్యాన్సర్ సోకుతుందండి? సో మనం చూసినట్టయితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్గా క్యాన్సర్స్ వస్తాయి. అయితే ఆడవాళ్ళల్లో టాప్ 5 క్యాన్సర్స్ వేరు, మగవాళ్ళల్లో టాప్ 5 క్యాన్సర్స్ వేరు. మనం ముఖ్యంగా చూసినైతే ఆడవాళ్ళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్, తర్వాత ఓవేరియన్ క్యాన్సర్, తర్వాత కోలాన్ అండ్ లంగ్ అట్లాంటివి వస్తాయి. అదే మగవాళ్ళల్లో ఎక్కువగా టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్, మోస్ట్గా మన దేశంలో ఎక్కువ ఈ గుట్కా, ఖైనీ, జరదా తీసుకోవడంతో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ రావటం, లంగ్ క్యాన్సర్ రావటం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఇవి కామన్గా మగవాళ్ళల్లో వస్తాయి. కానీ సంఖ్యా పరంగా చూస్తే ఇంచుమించు సేమ్గానే వస్తాయి. అండ్ మనం భయపడాల్సింది ఏంటంటే ఈ నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. సో ఎందుకు, అండ్ మనం అసలు డేటా చూసినట్టయితే కనుక తెలంగాణ ఈజ్ అమాంగ్ ద టాప్ 5 స్టేట్స్ వేర్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ హై. సో మన రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కువ మంది ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రేట్స్ పెరగడం అంటూ జరుగుతుంది. ఎందుకని? సో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే, ఒకటి ప్రాబబ్లీ మనది కొంచెం ఏజ్ అవ్వడంతో కొన్ని క్యాన్సర్స్ డిటెక్ట్ అవ్వడం. అది కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్పెషలీ ఊబకాయం, ఒబిసిటీ ఒకటి. రెండోది ఏ బ్రెస్ట్ క్యాన్సర్, ఎస్పెషలీ హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ టైప్ చూసినట్టయితే ఎందుకు పెరుగుతుంది అంటే, ముఖ్యంగా ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడంతో. సో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అన్నది చాలా రకాలుగా అవచ్చు. మెయిన్గా పిల్లలు లేకపోవడం, ఆర్ ఎర్లీ మినార్కీ అండ్ లేట్ మినోపాజ్ ఉండటం, ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవటం,
ఆర్ పిల్లలు లేట్ వయసులో కంటాం. సో ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ సొసైటల్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే చాలామంది మ్యారేజ్ని పోస్ట్పోన్ చేసుకోవటం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అది మనం జడ్జ్ చేయలేం కానీ బట్ వేరియస్ రీజన్స్. బట్ దాని యొక్క అదర్ కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఈ రిస్క్ పెరగడం. సో దీంతో కొంచెం క్యాన్సర్స్ రేట్ అన్నది ఎక్కువ అవటం జరుగుతుంది. సో ఇంతకుముందు పిల్లలు ఎక్కువ మంది కనవడంతో అది ఒక్కొక్కసారి ప్రొటెక్టివ్గా ఉండే. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు మనం క్యాన్సర్ రేట్ పెరుగుతున్నాయని అందరిని ఆడవాళ్ళందరినీ ఎక్కువ మంది పిల్లల్ని కనడం అనడం కూడా అది ఫూలిష్. సో బట్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో దాని మూలంగా ఏజ్ అట్ ఫస్ట్ చైల్డ్, మరి 30 ఏళ్ళు 35 ఏళ్ళు దాటాక ఫస్ట్ చైల్డ్ కనడం. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇది. ఇవి కాకుండా కొన్ని మనకి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని మనం తినే ఆహారంలో కానీ వాడే కాస్మెటిక్స్లో కానీ లేకపోతే వాడే వస్తువుల్లో కానీ ఈ ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ అనేవి మన ఎన్విరాన్మెంట్లో ఉండడం. సో దాని మూలంగా కూడా ప్రొలాంగ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అవడం ఇవి కూడా రీజన్స్ కావచ్చు. ఓకే. సో అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఓన్లీ ఈ కాజెసా లేకపోతే మిగతా క్యాన్సర్స్ ఓవేరియన్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ వీటికి కూడా అంటే ఇవే రీజన్సా? సో అంటే ఒక్కొక్క క్యాన్సర్కి డిఫరెంట్. ఇప్పుడు మనం యాక్చువల్గా చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ ఉందనుకోండి ఉదాహరణ, 5 to 10% హెరిడిటరీ ఉంటాయి. అది కాకుండా మనం తినే ఫుడ్ని బట్టి ఎక్కువ రెడ్ మీట్ ఉన్న ఫుడ్, స్మోక్డ్ ఫుడ్, ఒబిసిటీ, స్మోకింగ్ ఇవన్నీ కోలాన్ క్యాన్సర్ రిస్క్ని పెంచే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఒక 5 to 10% ఫెమిలియల్ రిస్క్ కూడా ఉంటుంది. సో అలా ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఉండడం అంటూ జరుగుతుంది అనమాట. బట్ మెయిన్గా అదే ఏజ్ పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఓకే. ఒకసారి అంటే వన్స్ పేషెంట్స్కి క్యాన్సర్ ఐడెంటిఫై అయ్యాక, డయాగ్నోస్ అయ్యాక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుందండి? ఏ స్టేజ్లో వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతుంది? ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆ టైంకి? ఏ క్యాన్సర్ అయినా కావచ్చు. అంటే ముఖ్యంగా మనం చూడాల్సింది క్యాన్సర్ సబ్ టైప్ని బట్టి సిమ్టమ్స్ రావటం అంటూ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, చాలాసార్లు ఆడవాళ్ళు దే ఫీల్ అ లంప్, రొమ్ములో ఒక గడ్డ ఉండడంతో జనరల్గా దాంతో ప్రెజెంట్ అవుతారు. సో అలా ప్రెజెంట్ అయిన వాళ్ళలో మన దగ్గర డేటా చూసినట్టయితే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చూస్తే 100లో ఒక 30% మందే చాలా ఎర్లీ స్టేజ్లో వస్తారు. మిగిలిన 50 నుంచి 60% మంది స్టేజ్ 3లో రావటం అంటూ జరుగుతుంది. దానికన్నా ఒక 10 to 15% ఆల్మోస్ట్ స్టేజ్ 4 వెళ్ళాక వస్తారు. ఇది ఆఫ్ అ ట్యూమర్ విచ్ కెన్ బి ఈజీలీ డిటెక్టెడ్. అంటే రూమ్లో ఏదైనా గడ్డ ఉంటే ఆడవాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే తెలిసిపోయేది. అదే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనుకోండి, ఊపిరితిత్తులు అన్నవి పెద్ద ఆర్గన్. సో అందులో ఒక 2 centimeter ట్యూమర్ అసలుకు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు, ఏ సిమ్టమ్స్ రాదు, దగ్గు జలుబు అవి కూడా ఏవి రావు, దగ్గు ఆయాసం కూడా రావు, ఒక 2 centimeter ట్యూమర్. సో చాలాసార్లు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో డిటెక్ట్ అవ్వడం ఆర్ స్టేజ్ 3లో డిటెక్ట్ అవ్వడం అంటూ జరుగుతుంది. పెద్దగా అయిపోయి ఆల్మోస్ట్ క్యూర్ చేయలేని స్టేట్లో రావడం అంటూ జరుగుతుంది. సో ఆర్గన్ని బట్టి అండ్ మన వాళ్ళు పెట్టేటి. బట్ ఓవరాల్గా చూసినట్టయితే వెస్టర్న్ పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే మనకి కొంచెం లేట్గానే ప్రెజెంట్ అవుతారు మన వాళ్ళు. సో అది రావడంతో చాలాసార్లు ఒకటి గిల్ట్, ఒకటి భయం, ఒకటి జబ్బు కన్నా ట్రీట్మెంట్ని చూస్తే భయం. సో ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి రావడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే అవగాహన ఇంకా రాలేదా? గతంతో పోల్చితే ఇప్పటికీ కూడా క్యాన్సర్ పైన అవగాహన రాలేదంటారా? అంటే ఇప్పుడు అవగాహన ఒకటి రావడం అంటే మనం గమనించాల్సింది ఏంటంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవగాహన, కానీ మనం చాలా మిస్లీడ్ అయిపోయి మిస్ఇన్ఫర్మేషన్, క్యాన్సర్ అన్నదే లేదనే వాళ్ళ మీకు ఉండే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు, క్యాన్సర్ అనేది జబ్బు కాదు అనేవాళ్ళు ఉన్నారు. సో ఆ అవగాహన లేకపోవటం. రెండోది భయం, ఈ జబ్బు వస్తే నేను చనిపోతానా అని. మూడోది ముఖ్యమైన కారణం ట్రీట్మెంట్ని చూసి భయం. ట్రీట్మెంట్ వస్తే ఇది పోతాయంట, ఇలా అయిపోతారంట, జబ్బు కన్నా ట్రీట్మెంటే కష్టం అంట, ఈ అపోహలు ఉండడం, ఈ భయం. నాలుగోది ఈ ట్రీట్మెంట్కి తగ్గ ఖర్చుని చూసి కూడా భయపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ 4 కారణాల మూలంగా మన దగ్గర ఇంకా లేట్గా రావడం. ఇంకోటి మనకి పబ్లిక్ హెల్త్ పరంగా చూసినట్టయితే ఎఫెక్టివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్
ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి చాలామంది వాలంటీర్ చేయకపోవటం, భయపడటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆడవాళ్ళలో మ్యామోగ్రామ్ ఉంది, ప్యాప్స్మియర్ ఉంది. సో దీంతో మనకి 2 మోస్ట్ కామన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ అర్లీ డిటెక్షన్ తోటి క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది మీరు చూసినట్టయితే ఒక ర్యాండమ్ సర్వేలో మీరు చేశారనుకోండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళలోనే, మనం ఇంకా యాక్సెస్ లేని వాళ్ళ గురించి మాట్లాడకుండా జస్ట్ చదువుకున్న వాళ్ళల్లోనే ఇదే మన హైటెక్ సిటీలో, ఇదే మన దీంట్లో ఒక ఆఫీసుల్లో తీసుకొని ఒక 100 మందిలో 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళలో, మీ ఇంట్లో వాళ్ళలో ఎంతమంది సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ తీసుకున్నారు, 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ తీసుకున్నారంటే హార్డ్లీ 5% కూడా ఉంటారు. సో ఆ స్క్రీనింగ్కి ముందుకు రాకపోవడం, అవగాహన ఉన్న ఒకటి భయం, ఇంకోటి ఆ స్క్రీనింగ్ అన్నది ఇంకా అది చెయ్యాలి, అదొక ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ అని చేయకపోవడం అన్నది కూడా ఒక ముఖ్య కారణం. రైట్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఏలూరు నుంచి గంగా భవాని గారు. హలో గంగా భవాని గారు, మాట్లాడండి. హలో, నమస్తే డాక్టర్. నమస్కారం అండి, చెప్పండి అండి. మా అత్తయ్య గారికి ఏజ్ 50 ఉంటదండి. సర్వైకల్ క్యాన్సర్ 3rd స్టేజ్ అన్నారు. అవునమ్మా, ఓకే. అప్పటికి ఇంతకు ముందు పారాసిస్ కూడా వచ్చింది, ఒక 1 year అవుతుంది. షుగర్ ఉంది. ఇప్పుడు కీమోలు అయినాయి, కరెంట్లు ఇస్తున్నారు. రైట్ అమ్మా. ఇప్పుడు ఇస్తే ఆవిడ టెన్షన్ పడుతున్నారు, తగ్గిద్దా లేదా అని, ఎలా ఏంటని. అంటే జనరల్గా అమ్మ స్టేజ్ 3 సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకి ఇంకా క్యూర్ చేసుకునే అవకాశం ఉన్నట్టే. సో ఆశ అన్నది వదులుకోకూడదు, కంగారు అన్నది పడకూడదు. ముఖ్యమైనది ట్రీట్మెంట్ కంప్లీట్ చేయటం అన్నది చాలా అవసరం అమ్మ. సో జనరల్గా స్టేజ్ 3 సర్వైకల్ క్యాన్సర్లో సర్జరీ కన్నా కానీ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవ్వటమే ఉత్తమం. సో ఆ రేడియేషన్ అన్నది మెల్లమెల్లగా, అంటే మనం కరెంట్ అంటే అదేదో ప్రొసీజర్ అనుకునేరు అందరూ, భయం చెప్పడం అందరికీ కరెంట్ అంటారు, కానీ అది సింపుల్ రేడియేషన్ అన్నమాట. రేడియేషన్ అంటే మామూలుగా రేడియోథెరపీ అంటే మనం ఎక్స్రేసే, కొద్దిగా పవర్ ఎక్కువ ఉన్న ఎక్స్రేస్ ఉట్టి ఆ గర్భసంచి యొక్క చిన్న కింద భాగం సర్వీక్స్ ఏదైతే అంటారో అంతవరకు ఇస్తారు. సో దాంతో భయపడాల్సిన అవసరం లేదు, తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చే రిస్క్ కొద్దిగా ఉంటుంది. అది ఎవరికి తిరిగి వస్తుంది అన్నది ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి 2 విషయాలు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ట్రీట్మెంట్ కంప్లీట్ చేయటం, దాంట్లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అది మేనేజ్ చేసేటట్టుగానే ఉంటుంది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం అనమాట. ఎందుకంటే కనీసం ఒక 2-3 ఏళ్ల వరకైనా మళ్ళీ జబ్బు తిరిగి వచ్చే రిస్క్ కొంత శాతం ఉంటుంది. సో అది తిరిగి వచ్చే ముందే మనం అర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. రైట్, మరో కాలర్ శాంతకుమారి గారు భీమవరం నుంచి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు శాంతకుమార్ అండి. నాకు లంగ్స్ క్యాన్సర్ వచ్చింది సార్. ఓకే అమ్మా. వస్తే అది 4 కీమోలు, 24 రేడియేషన్లు అవునాయి. ఓకేనమ్మా. సార్ 4 సంవత్సరాల నుంచి నేను 3 నెలలకు వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నాను. ఓకే అమ్మా. చేయించుకుంటా ఉంటే అది మళ్ళీ వచ్చే అవకాశం ఉందనేసి అంటున్నారు. కొంచెం ఏంటో లివర్ కాడ 6 ml గడ్డ వచ్చింది అంటున్నారు. అది చేసినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, దాని వల్ల నీకు ఏమి ప్రాబ్లం లేదని అంటున్నారు. కానీ నాకు ఎందుకన్నా భయం వస్తుంది సార్. అది అలాగే ఉంటే నీ శరీరంలో ఒక మచ్చ, అది ఏమీ కాదు, క్యాన్సర్ గడ్డ కాదు అన్నారు. ముందేంటో అది పెరిగితే మళ్ళీ దానికి ట్రీట్మెంట్ చేస్తామన్నారు. సార్ ఒకవేళ పెరిగితే మళ్ళీ అదే ట్రీట్మెంట్ చేస్తారా? అంటేనమ్మా ఇప్పుడు మనకి లంగ్ క్యాన్సర్లో చాలా మార్పులు వచ్చాయి. మీరు 4 ఏళ్ళ కిందట కీమో రేడియేషన్ తీసుకున్నారంటే స్టేజ్ 3లో ఉండుంటుంది క్యాన్సర్, అందుకనే కీమో రేడియేషన్ తీసుకున్నారు. అండ్ దాంతో 4 సంవత్సరాలు బాగా ఉన్నారు, మళ్ళీ ట్రీట్మెంట్ అవసరం పడలేదు అంటే జబ్బు బాగానే కంట్రోల్ అయినట్టు, క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టే. అయితే లివర్లో ఉండే ప్రతి గడ్డ క్యాన్సర్ కాకపోవచ్చమ్మా. చాలాసార్లు లివర్లో నీటి బుడగలు కానీ హిమాంజియోమాస్ అంటారు కొన్ని, అవి ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో అది మీ డాక్టర్ గారు చూసి అది క్యాన్సర్ కాదు అన్నప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. అయితే రెగ్యులర్గా మీరు చేయించుకుంటున్నట్టు ఫాలోఅప్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకవేళ గనక బ్యాడ్ లక్ తోటి ఏమన్నా జబ్బు తిరిగి వచ్చినట్టయితే అప్పుడు మళ్ళీ దానికి పరీక్ష చేయించుకొని అది ఏ రకమైన టెస్ట్లు, అంటే మాలిక్యులర్ టెస్ట్ ఉంటాయి లంగ్ క్యాన్సర్లో వచ్చిన వాళ్ళందరికీ. సో అందులో ఏ రకమైన మాలిక్యులర్ సబ్ టైప్ అని చూసి దానికి సంబంధించిన మందులు ఉంటాయి. జనరల్గా ఒక్కసారి రేడియేషన్ ఒక భాగానికి ఇచ్చాక
మళ్ళీ అదే భాగానికి రేడియేషన్ అన్నది జనరల్గా అడ్వైస్ చేయరు. కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లోనే ఆల్రెడీ ఒక భాగానికి రేడియేషన్ ఇచ్చాక మళ్ళీ తిరిగి ఇవ్వటం అంటూ జరుగుతుంది. బట్ జనరల్గా మీరు చెప్పిన దాంట్లో ఒకవేళ తిరిగి వస్తే కనుక మనం ఏ మాలిక్యులర్ సబ్ టైప్ అని చూసి దాని తగ్గట్టుగా మనం మందులు ఇచ్చుకోవాల్సి వస్తుందమ్మా. మరో కాలర్ కాకినాడ నుంచి నాగిరెడ్డి గారు. హలో నాగిరెడ్డి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. మా పాప వేరే కాలేజీలో చదువుకుంటుంది సార్. నిన్న ఫోన్ చేసింది నన్ను. ఓకేనండి. ఎడం పక్క నాకేందో రొమ్ము భాగం ఉంది కదా సార్, అక్కడ కొద్దిగా చిన్న గడ్డగా అనిపించింది నాకు ఈ రోజు అని అనిపించి భయంగా బాధపడుతూ చెప్పింది. పాప వయసు ఎంత అండి? 20వ సంవత్సరం అండి. రైట్ అండి. ఓకే. సరేలేమ్మా భయపడగాక అందులో ఏముందంటే ఇంకా అది సరే అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటుంది. సరేనమ్మా అక్కడ ఉంటారు కదా డాక్టర్లు ఎవరో ఉంటే సాయంత్రం చూపించుకోమ్మా ఒకసారి అన్నాను. రైట్ అండి. వెళ్ళారు, అక్కడ మెయిన్ డాక్టర్ లేనట్టు ఎవరో ఉంటే చూసి ఇది క్యాన్సర్ గడ్డ కాదేమో అనిపిస్తుందమ్మా నాకు, ఒకవేళ అవసరం అయితే చూపిద్దాం డాక్టర్ కి, ఇల్లు మీకు కాలేజ్ ఇల్లు సెలవు కదా చూపిద్దాం అన్నారు. మామూలుగా అయితే సర్జరీ చేయాల్సి వస్తే లేదా మందులకు తగ్గిపోవచ్చు అన్నట్టుగా అన్నారు. అమ్మాయి ఏమో భయపడుతుంది సార్, మాకు ఏమో అర్థం కాలేదు ఏ గడ్డ ఉంటుంది. మళ్ళీ ఉదయం ఫోన్ చేసి పెద్దగా గడ్డ లేదు, పెద్దగా తగ్గింది అని కొద్దిగా తగ్గింది, అది ఇబ్బంది లేదు అన్నట్టు అనింది. అది మనం అది చెక్ చేయించుకోవడానికి ఎలా చెక్ చేయించుకోవాలో దాని వంతు ఏం సార్ నాకేం అర్థం కాలేదు. అది ఒకటండి, అంత చిన్న వయసులో జనరల్గా రొమ్ము క్యాన్సర్ రావటం అన్నది చాలా అరుదు, 20 ఏళ్లకే అన్నది చాలా అరుదు. అయితే రొమ్ములో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. మనం ముఖ్యంగా ఈ వయసులో ఫైబ్రోఎడినోమా అని చాలా చిన్న గడ్డలు అన్నది ఏర్పడడం అన్నది సహజం అన్నమాట. దాని మూలంగా నొప్పి కానీ ఇంకా వేరే రకమైన ప్రాబ్లం లేకపోతే కంగారు పడాల్సింది లేదు. అయితే మరి ఇది ఫైబ్రోఎడినోమానా లేకపోతే ఇంకేమైనా బినైన్ బ్రెస్ట్ లంప్స్ అంటారు, అంటే క్యాన్సర్ కాకుండా వేరే రకాలు వచ్చే గడ్డలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఈ వయసులో మ్యామోగ్రామ్ కన్నా అల్ట్రాసౌండ్ చేయించుకుంటే బెటర్ అండి. రొమ్ముకి అల్ట్రాసౌండ్ చేసి అందులో అది ఏ టైప్ ఆఫ్ గడ్డ అన్నది మనకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. సో అందులో మనం అది క్యాన్సర్ లక్షణాలు ఏమీ కనిపించట్లేదు అల్ట్రాసౌండ్లో అనుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. కానీ అనుభవం ప్రకారం అయితే చాలాసార్లు 100కి 100లో 95%, 96% వరకు ఈ వయసులో వచ్చే రొమ్ములో గడ్డలు క్యాన్సర్ కావు. కానీ ఆ 4% డౌట్ కూడా మనం క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే అల్ట్రాసౌండ్ చేసుకుంటే సరిపోతుందండి. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండొచ్చు. బట్ ఈ టెస్ట్ అయితే ఒకసారి చేయించుకుంటే మంచిది. మరో కాలర్ హైదరాబాద్ నుంచి. హలో శివ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి అండి శివ గారు. సార్ యాక్చువల్గా మా గ్రాండ్ మదర్ సైడ్ నుంచి ఆమెకి క్యాన్సర్తో ఆమె చనిపోయారు. ఏ క్యాన్సర్ అండి? ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు సార్, అంటే మా మదర్ పెళ్లి కాక ముందు చనిపోయారు. రైట్ అండి. ఓకే. పెద్ద ఉన్నది అని చెప్పారు, లంప్ లాగా. ఎక్కడండి, కడుపులోనా? కడుపులోనే సార్. రైట్ రైట్ అండి. తర్వాత కరెక్ట్గా నిన్న నైటే సార్ 11కి వాళ్ళ కొడుకు చనిపోయాడు, సేమ్ క్యాన్సర్. అయ్యో. దీన్ని మేము హెరిడిటరీగా కన్సిడర్ చేస్తాం. మీ గ్రాండ్ మదర్ వయసు ఎంత అండి? అప్పుడు ఆమె చనిపోయి 50-60 మధ్యలో ఉంటారు. ఎంత అండి? 50-60 మధ్యలో చనిపోయింది. ఓకే ఓకే ఓకేనండి. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అన్నది తెలియటం చాలా అవసరం అండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్ని క్యాన్సర్లు వంశపారపరంగా రావు, కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వంశపారపరంగా వస్తాయి. అందుకని అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అన్నది తెలుసుకోవాలన్నమాట. అది ఓవేరియన్ క్యాన్సరా లేకపోతే బ్రెస్ట్ క్యాన్సరా, కడుపులో అంటున్నారు కాబట్టి మరి ఏమన్నా స్టమక్ క్యాన్సరా, కోలాన్ క్యాన్సరా అన్నది చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క క్యాన్సర్కి నిర్దిష్టమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. చిన్న వయసులో 50 to 60 years అది వయసు పరంగా వచ్చిన క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి హెరిడిటరీ క్యాన్సర్ని 100% రూల్ అవుట్ చేయడానికి లేదు. జనరల్గా ఎప్పుడైనా కానీ ఎవరైనా ఎఫెక్టెడ్ మెంబర్ ఉంటే వాళ్ళకి మనం బ్లడ్ టెస్ట్ చేసి స్క్రీనింగ్ చేసుకుంటామండి. బట్ ఇవి ఉన్నా లేకపోయినా ఆ క్యాన్సర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే దాన్ని మనం కంప్లీట్గా ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ అన్నది మీరు తీసుకుని అసలు టెస్ట్ అవసరమా లేదా అని మనం నిర్ధారించుకోవచ్చు అండి. సో జస్ట్ ఒక్క ఫ్యామిలీ మెంబర్లో ఒకళ్ళకి ఒక రకమైన క్యాన్సర్ వచ్చినందుకు అది మనం హెరిడిటరీగా వస్తుందని మనం అజ్యూమ్ చేసుకోలేం, ఆ కన్క్లూజన్కి రాలేం. మరో కాలర్ ఏలూరు నుంచి. హలో శిరీష గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. మా
బ్రదర్ కి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చింది సార్. రైట్ అండి. అయితే ఆయనకి ఇక్కడ మామూలుగా ఎప్పటి నుంచో గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. అయితే మాకు సరిగ్గా మేము చూపించుకున్న డాక్టర్ గారు మాకు ఇలా క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మాకు చెప్పలేదు. అయితే తర్వాత మళ్ళీ మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే ఆయన ఏమో ఇలా పెద్ద పేగు క్యాన్సర్ అని చెప్పారండి. ఓకేనండి. చెప్తే మేము హైదరాబాద్ వచ్చేసాము. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. అయితే ఇప్పటికి 7 సిట్టింగ్లు అయ్యాయండి. కీమోథెరపీ 7 సిట్టింగ్లు అయ్యాయి. అంటే పెద్ద పేగులోనే ఉందా అమ్మా క్యాన్సర్, ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా? కొంచెం కొంచెం లింఫ్ నోడ్స్ అక్కడక్కడ వచ్చాయని చెప్పి పెట్ స్కాన్ లో రిపోర్ట్ లో వచ్చాయని చెప్పారు సార్. ఓకేనండి. అయితే అది ఏమైందంటే అసలు వచ్చిన దగ్గర పూర్తిగా మాడిపోయింది. అక్కడక్కడ వచ్చినవి ఉండడం వలన ఎటర్నల్ గ్రంథి పూర్తిగా మాడిపోయిందండి. ఓకేనండి. అది ఈ ఇమ్యూనోథెరపీను కీమోథెరపీ 2 చేయిస్తున్నారు. అయితే వచ్చిన ఎక్కడైతే క్యాన్సర్ కనిపించిందో అది పూర్తిగా ఎటర్నల్ గ్రంథి దగ్గర వచ్చింది. అది పూర్తిగా గ్రంథితో పాటు మాడిపోయింది. దానివల్ల మీకు క్యాన్సర్ ఉన్నట్టు, అది మాడిపోకపోతే కనుక మీకు క్యాన్సర్ లేనట్టు అని చెప్పారు సార్ మాకు. ఓకేనండి. ఓకేనండి. సో అంటే ఇప్పుడు దాంట్లో ఏమన్నా మాలిక్యులర్ టెస్ట్ చేశారా అండి ఏమన్నా? చేశారు సార్. ఓకే, ఏమన్నా వచ్చిందండి దాంట్లో? సరిగ్గా నాకు ఐడియా లేదు సార్ అది. ఓకే ఓకే. అంటే జనరల్గా అమ్మ అది మనం స్కాన్స్ ఖచ్చితంగా చూడాలన్నమాట. ఫస్ట్ వచ్చిన క్యాన్సర్కి తర్వాత వచ్చిన దానికి కొన్ని క్యాన్సర్స్ అడ్రినల్ గ్రంథి ఎఫెక్ట్ అయింది అని అంటే అది జనరల్గా బాగా స్ప్రెడ్ అయినట్టే అనమాట. అయితే అందులో తగ్గినా కానీ ఒక్కొక్కసారి కొన్ని ఎస్పెషలీ పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్లో కొన్ని క్యాన్సర్స్ కొన్ని సిచ్యువేషన్స్లో స్టేజ్ 4 అయినప్పటికీ ఒకవేళ మంచి రెస్పాన్స్ కనుక ఉన్నట్టయితే కనుక సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇమ్యూనోథెరపీ ఇచ్చారంటే దానికి తగ్గట్టుగా ఏమైనా మాలిక్యులర్ టెస్టులు చేశారా అన్నది చూడాల్సి వస్తుంది. సో దాని ఆధారంగా ఇచ్చారా లేకపోతే వేరే ఆధారంగా ఇచ్చారా అన్నది కూడా చూడాల్సి వస్తుంది అనమాట. సో అది ఏ టైప్ ఆఫ్ మాలిక్యులర్ ప్రాబ్లం ఉంది ఆ పెద్ద పేగు క్యాన్సర్లో, అండ్ ఇప్పుడున్న స్కాన్లో జబ్బు స్టేటస్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందున్న జబ్బు స్టేటస్ ఎలా ఉంది, దీన్ని బట్టి సర్జరీ అసలు ఒక ఆప్షన్ ఉందా లేదా అని మనం డిస్కస్ చేయటం, లేకపోతే ఇదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయటమా, కీమోథెరపీ ఆపేసి ఇమ్యూనోథెరపీ ఒక 2 సంవత్సరాల వరకు ఇవ్వటం అన్నది మనం డిసైడ్ చేస్తాం. అందుకనే జనరల్గా ఇట్లాంటి కేసెస్ అన్నీ కొంచెం మల్టిపుల్ ఇన్పుట్స్ అవసరమైనవన్నీ ట్యూమర్ బోర్డులో, మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసి ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే అప్పుడు అందులో సర్జికల్, రేడియేషన్, మెడికల్ ఆంకాలజిస్టులు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక నిర్ధారణకి రావచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. క్యాన్సర్ పట్ల వ్యూవర్స్కి అవగాహన కల్పించారు, సజెషన్స్ ఇచ్చారు కాలర్స్కి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.